Hello all, my name is Kaushal Kotturi. Welcome to Aquasia Tech Day 20 of Python. Thank you so much for coming here. Let's dive into the video. మనము మన ప్రోగ్రామింగ్లో ఇప్పటి వరకు ఏమేమి నేర్చుకున్నామో ఒక్కసారి త్రూ ఫ్లో చార్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, మన ప్రోగ్రామ్ని ఎలా స్టార్ట్ చేయాలో చూసినాం కదా. స్టార్టింగ్కి మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, ఓవెల్ షేప్తోని రిప్రజెంట్ చేస్తాం. ఆ తర్వాత ఏంటి, మన ప్రోగ్రామింగ్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎలా ప్రాసెస్ అవుతాయో చూసినాం. ప్రాసెసింగ్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం, రెక్టాంగిల్. ఆ తర్వాత ఇన్పుట్ని యూజర్ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేయాలో చూసినాం. అవుట్పుట్ని రిప్రజెంట్ చేయడానికి మన దగ్గర ఏముంది, ప్యారలెలోగ్రామ్ ఉంది కదా. ఈ ఫ్లో చార్ట్ చెప్పేటప్పుడే నేను ఇంకో సింబల్ గురించి కూడా చెప్పిన, అదే మన డైమండ్ సింబల్. ఈ డైమండ్ సింబల్ని దేనికోసం వాడతామని చెప్పిన, డిసిషన్ మేకింగ్కి వాడతామని చెప్పిన. మరి ఈ డిసిషన్ మేకింగ్ చేసే స్టేట్మెంట్స్ని ఏమంటారు, వాటి సింటాక్స్ ఏందో ఈరోజు నేర్చుకుందాం. డిసిజన్ మేకింగ్ అంటే ఏంటో నేర్చుకునే ముందు ఒక చిన్న సినారియోని ఎగ్జాంపుల్ లాగా చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినాం అనుకుందాం. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ రన్ అవ్వాలంటే మనకు నార్మల్గా ఎవరు కావాలి, డెవలపర్స్ కావాలి కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఈ డెవలపర్స్ని హైర్ చేసుకుంటాం. ఈ డెవలపర్స్ అంతా కూడా ఎవరు, మనుషులే కదా. మనమేం రోబోట్లను హైర్ చేసుకోం, మనుషులే కదా ఈ డెవలపర్స్ అంతా కూడా. డెవలపర్స్ని హైర్ చేసుకున్నాం, అయిపోయింది. నార్మల్గా ఇప్పుడు టాప్ ఎంఎన్సీస్ ఉంటాయి కదా, ఈ టాప్ ఎంఎన్సీస్లో లంచ్ టైంకి డెవలపర్స్ అందరూ క్యాఫెటేరియాకి వెళ్తారు. క్యాఫెటేరియాకి వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఫుడ్ తీసుకొని తింటారు. మరి మన సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా మన డెవలపర్స్కి లంచ్ టైంలో ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలి కదా. ఏదో ఒకటి ప్రొవైడ్ చేయాలంటే మనమా పెద్ద క్యాఫెటేరియాని ఆఫర్ చేయలేము, ఎందుకంటే మనం ఇప్పుడే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినాము, మన దగ్గర అన్ని డబ్బులు లేదు. అందుకోసము మనం ఏం చేస్తామంటే ఒక కాంట్రాక్టర్ని కాంటాక్ట్ అవుతాం. ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఈ కాంట్రాక్టర్ని కాంటాక్ట్ అయ్యి అడిగినాం అనమాట. ఎప్పుడైతే మా డెవలపర్స్ లంచ్ టైంలో మీ దగ్గరకు వచ్చి మీల్స్ ఉందా అని అడిగినప్పుడు మీరు మీల్స్ ప్రొవైడ్ చేయగలుగుతారా అని మనం ఈ కాంట్రాక్టర్ని అడిగినాం. అప్పుడు ఈయన ఏం చేసిండు, అవును అన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే ఈ కాంట్రాక్టర్ వచ్చిండు, ఆఫీస్లో ఒక స్టాల్ పెట్టిండు. ఒక స్టాల్ పెట్టి ఇక్కడ ఈ కాంట్రాక్టర్ కూర్చొని ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ అన్ని పనులు చేయలేడు కదా. మీల్స్ ప్రిపేర్ చేయడము, వచ్చిన డెవలపర్స్కి మీల్స్ వడ్డించడము, ప్లేట్లో పెట్టడము, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి బిల్ తీసుకోవడము, ఇవన్నీ ఒక్కైనా చేయలేడు కదా ఈ కాంట్రాక్టర్. అందుకోసం ఏం చేసిండు ఈ కాంట్రాక్టర్, ఒక 4 వర్కర్స్ని ఈయన హైర్ చేసుకుండు. ఎవరు, కాంట్రాక్టర్ ఏం చేసిండు, ఒక 4 వర్కర్స్ని హైర్ చేసుకుండు. ఈ 4 వర్కర్స్ కూడా మనుషులే, ఈ కాంట్రాక్టర్ కూడా మనిషే కదా. సో ఎప్పుడైతే మన డెవలపర్ వచ్చి ఈ కాంట్రాక్టర్ని అడుగుతాడు మీల్స్ ఉందా అని, మీల్స్ ఉన్నదంటే ఈయన ఏం చేస్తాడు, ఈ కాంట్రాక్టర్ ఈ 4 వర్కర్స్కి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాడు, వచ్చిన ఆయనకి ఫుడ్ వడ్డించమని. ఈయన చెప్తే ఏం చేస్తారు, ఈ 4 వర్కర్స్ కూడా ఆయన చెప్పిన పని చేస్తారు, రైట్. ఇప్పుడు ఇంకొక డెవలపర్ వచ్చిండు, అప్పటికి ఫుడ్ అయిపోయింది, ఈయన అడిగిండు ఫుడ్ లేదు. సో అప్పుడేంటి, ఈ కాంట్రాక్టర్ ఈ 4 వర్కర్స్కి ఏం పని చెప్పాడు. సో ఈ 4 వర్కర్స్కి ఏం పని చెప్పకపోతే వీళ్ళు పని చేస్తారా, ఏం చేయరు. ఓన్లీ వీళ్ళు ఎప్పుడు పని చేస్తారు, మన కాంట్రాక్టర్ ఎస్ అని చెప్తే ఈ 4 వర్కర్స్ పని చేస్తారు, లేకపోతే చెయ్యరు. ఈ కాంట్రాక్టర్కి ఎవరు శాలరీ ఇస్తారు, శాలరీ కాదు, ఎవరు డబ్బులు ఇస్తాము, మనం డబ్బులు ఇస్తాము కదా. మన సాఫ్ట్వేర్ కంపెనీ డబ్బులు ఇస్తుంది. బట్ ఈ 4 వర్కర్స్కి మనం డబ్బులు ఇస్తామా, ఇయ్యం కదా. ఈ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడు. ఎందుకు, ఈ కాంట్రాక్టర్ కింద వీళ్ళు పనిచేస్తారు. మన సాఫ్ట్వేర్ కంపెనీకి ఈ 4 వర్కర్స్కి ఏం సంబంధం లేదు. ఎవరికి సంబంధము, ఈ 4 వర్కర్స్కి ఎవరితో సంబంధం ఉంటుంది, జస్ట్ ఈ కాంట్రాక్టర్తో సంబంధం ఉంటుంది అంతే. మన సాఫ్ట్వేర్ కంపెనీకి 4 వర్కర్స్కి ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే ఈ 4 వర్కర్స్కి మనం శాలరీ ఏమి ఇవ్వము. జస్ట్ ఈ కాంట్రాక్టర్కి మాట్లాడుకున్నాం కాబట్టి మనం మన కంపెనీ త్రూ ఈయనకు డబ్బులు ఇస్తాం, ఈయన ఏమన్నా చేసుకొని ఎంతమంది వర్కర్స్ అయినా తెచ్చుకొని మనకు సంబంధం లేదు, రైట్. ఇది సినారియో. ఈ సినారియోని మనకెందుకు చెప్పినా, ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేసినా మీతోని అంటే, మన ప్రోగ్రామ్ అంతా కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటే ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. మన ప్రోగ్రాంలో నార్మల్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా పనిచేస్తాయి అంటే డెవలపర్స్ లాగా పనిచేస్తాయి. మన ప్రోగ్రామ్ అంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీ అనుకుంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా పనిచేస్తాయి, డెవలపర్ లాగా పనిచేస్తాయి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా పనిచేస్తాయి అంటే కాంట్రాక్టర్ లాగా పనిచేస్తాయి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా పనిచేస్తాయి, కాంట్రాక్టర్ లాగా పనిచేస్తాయి. ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఈ కాంట్రాక్టర్ కింద వర్కర్స్ లాగా పనిచేస్తాయి. ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా పనిచేస్తాయి, కాంట్రాక్టర్ కింద వర్కర్స్ లాగా పనిచేస్తాయి. మరి ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ మన ప్రోగ్రాంలో ఎవరు,
ఆయన గురించి నేర్చుకుందాం. కాంట్రాక్టర్ లాగా కొన్ని ఉంటాయి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్ లాగా పనిచేస్తాయి. అందులో కాంట్రాక్టర్ అయ్యే అర్హత ఎవరికి ఉందంటే ఈ ఇఫ్కి ఉంది. మరి ఈ ఇఫ్ ఏం చేస్తుందో ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ త్రూ చూద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే యూజర్ దగ్గర నుంచి ఏజ్ తీసుకుందాం. ఒకవేళ ఏజ్ 18 ఆర్ 18 కంటే ఎబో ఉంటే మనము బయటకి ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ 18 కంటే తక్కువ ఉంటే ఏం చేయొద్దు, లైట్ తీసుకోవాలి. దీనికి అప్రోచ్ ఏందో డిస్కస్ చేద్దాం. అప్రోచ్ ఏంటి? ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఏజ్ యాక్సెప్ట్ చేయాలి కదా. యాక్సెప్ట్ చేయాలంటే మనం ఏంటి, మన దగ్గర ఏ ఫంక్షన్ ఉంది? ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ ఉంది. ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ బై డిఫాల్ట్ ఎలా తీసుకుంటుంది? ఇన్పుట్ని స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. సో అందుకోసమే మనం ఏం చేయాలి, ఇక్కడనే నేను టైప్ క్యాస్ట్ చేసేస్తున్నా. వచ్చే ఇన్పుట్ని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేయని చెప్పేసిన తర్వాత వచ్చిన దాన్ని ఎక్కడో ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి కదా. దాన్ని ఏ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా? ఈ ఏజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మన ఈ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్లో ఎట్లనైతే మన డెవలపర్ వచ్చి ఈ కాంట్రాక్టర్కి అడిగిండో ఫుడ్ ఉందా అని అడిగితే మన కాంట్రాక్టర్ ఏమన్నాడు? ఫస్ట్ కేసులా ఉంది అన్నాడు. ఉంది అనగానే ఈ 4 వర్కర్స్ ఏం చేసిరు? పని చేయడం స్టార్ట్ చేసిరు. ప్లేట్లో వడ్డించి డెవలపర్కి ఇచ్చిరు, ఆయన దగ్గర నుంచి బిల్ తీసుకుండు కదా. సో ఫస్ట్ ఏంటి, మనం ఇక్కడ కూడా మన ఇఫ్ అనే కాంట్రాక్టర్కి అడగాలన్నమాట. ఏమని? ఇఫ్ ఏమని అడుగుదాం? ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అని అడిగినాం. మన సింటాక్స్ ఏంటంటే ఇక్కడ ఇఫ్ అని రాస్తాం, ఇక్కడ కండిషన్ రాస్తాం. కండిషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెమీకాలన్ పెట్టాలి. సెమీకాలన్ కాదు, సారీ, కాలన్ పెట్టాలి. కాలన్ పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కాంట్రాక్టర్కి అడిగినాం అనమాట. ఈ ఇఫ్ అనే కాంట్రాక్టర్కి అడిగినాం ఏమని? ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అని అడిగినాం. అవును 18 అని అన్నాను అనుకో, మనదేంటి ఇక్కడ ఎలానైతే ఫుడ్ ఉందని చెప్పంగానే ఎవరు స్టార్ట్ చేసిరు వర్క్? ఈ 4 వర్కర్స్ స్టార్ట్ చేసిరు కదా. ఈ 4 వర్కర్స్ స్టార్ట్ చేసిరు. వీళ్ళు ఎవరి కింద పనిచేస్తారు? ఈ కాంట్రాక్టర్ కింద పనిచేస్తారు. అట్లనే మన కింద అంటే ఈ ఇఫ్ అనే కాంట్రాక్టర్ కింద పని చేస్తుండు అని మన ఇంటర్ప్రిటర్కి తెలియడానికి మనం ఇక్కడ ఏం చేస్తాము, కొంచెం స్పేస్ ఇస్తాం అనమాట. స్పేస్ ఇచ్చి మనం ఏమని ప్రింట్ చేయాలి? బయటకి ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేయాలి కదా. సో ఇక్కడ ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్ అని రాస్తాం, రైట్. ఈ ప్రింట్ ఫంక్షన్ ఎవరి కింద పనిచేస్తుంది? ఈ ఇఫ్ అనే కాంట్రాక్టర్ కింద పనిచేస్తుంది. అది మన ఇంటర్ప్రిటర్కి ఎట్లా అర్థమవుతుంది? మనం ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చినాం కాబట్టి ఈ స్పేస్నే మనం ఏమంటాము అంటే ఇండెంటేషన్ అంటాము. అంటే ఏం లేదు, ఈ ఇఫ్ అనే కాంట్రాక్టర్కి సంబంధించింది ఈ స్టేట్మెంట్ అని చెప్పడానికి మనం ఇక్కడ ఏం చేస్తాము, కొంచెం స్పేస్ ఇస్తాం అన్నమాట. స్పేస్ని మనం ఏమంటాము? ఇండెంటేషన్ అంటాము. ఇండెంటేషన్ ఇచ్చి ఇలా రాస్తాము. అప్పుడు ఏంటి, ఈ ఇఫ్ అనే కాంట్రాక్టర్ ఓకే అంటేనేమో వీళ్ళు ఎగ్జిక్యూట్ అవుతారు, లేదంటేనేమో లైట్ తీసుకుంటారు. ఫస్ట్ ఇప్పుడు ట్రేస్ అవుట్ చేద్దాం. ఎలా? ఒక ఆయన వచ్చిండు, ఏజ్ 17 అని ఇచ్చిండు. ఇప్పుడు అడుగుతాం ఈ కాంట్రాక్టర్కి, ఇఫ్ అనే కాంట్రాక్టర్కి ఏజ్ 17, మరి అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అని అడిగినాం. కాదు కదా. కాకపోతే ఏంది, ఫుడ్ లేకపోతే వాళ్ళు 4 వర్కర్స్ పని చేస్తారా? చెయ్యరు. ఇట్లనే ఈ ప్రింట్ అనేది ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందా? కాదు. ఇప్పుడు అట్లనే ఇంకో కేసు చూద్దాం. ఒక ఆయన వచ్చిండు 20 ఏజ్. ఇప్పుడు అడుగుతాం కాంట్రాక్టర్కి, ఈయన ఏజ్ 20, మరి ఈయన ఎలిజిబులా అని. ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాము. 20 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18, అవును, ట్రూ కదా. సో వీడేమన్నాడు? కాంట్రాక్టర్ అవును అన్నాడు. అవును అనగానే వీళ్ళ కింద ఎవరు ఉన్నారు? ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది, రైట్. ఇట్లా పని చేస్తుండు, ఈ కాంట్రాక్టర్ కింద పని చేస్తుండు అని మన ఇంటర్ప్రిటర్కి తెలియడానికి మనం ఏమి ఇవ్వాలా? ఎప్పుడు కూడా ఈ ఇండెంటేషన్ని ఇవ్వాలా. ఇండెంటేషన్ ఇవ్వకపోతే ఈ కాంట్రాక్టర్ కింద పని చేయడు, ఈయన సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్టు అయిపోతుంది. ఈయన డెవలపర్ లాగా ట్రీట్ అవుతాడు. వీడు డెవలపరా? కాదు కదా, వర్కర్ని మనం ఎప్పుడు కూడా ఇండెంటేషన్ ఇచ్చి రాయాలన్నమాట. క్లియర్? ఇప్పుడు దీన్ని కోడ్ చేసి చూద్దాం. ఈ ఇంటర్ప్రిటర్కి వచ్చిన తర్వాత మనం ఏంటి, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. సో దానికోసం నేను ఏ ఫంక్షన్ వాడినా? ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ వాడిన. బట్ ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్తోని మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? బై డిఫాల్ట్ మనం ఏది ఇచ్చినా అది ఎలా తీసుకుంటుంది? ఒక స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది కదా. సో దానికోసము మనం ఇక్కడనే ఏజ్ అనేది ఏంటి? ఒక ఇంటీజర్ కదా. సో వచ్చే ఇన్పుట్ని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేసేస్తున్నా, టైప్ క్యాస్ట్ చేసిన తర్వాత ఒక వేరియబుల్కి అసైన్ చేస్తా. ఆ వేరియబుల్ నేమ్ ఏంటి? ఏజ్కి అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే మన సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్లో డెవలపర్ వెళ్ళి కాంట్రాక్టర్కి మీల్స్ ఉందా అని అడుగుతాడు.
మీల్స్ ఉంది అంటే ఏం చేస్తారు, వాళ్ళ కింద 4 వర్కర్స్ పని చేయడం స్టార్ట్ చేస్తారు. ప్లేట్లో పెట్టి డెవలపర్కి ఇచ్చి బిల్ తీసుకుంటారు. అట్లనే ఇక్కడ మన ప్రోగ్రాంలో మన కాంట్రాక్టర్ని అడగాల ఏమని, ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అని అడిగినాం కదా. అడిగిన తర్వాత మీరు ఎప్పుడు కూడా ఇక్కడ కాలన్ పెట్టుడు మర్చిపోకండి. కలన్ పెట్టుడు మర్చిపోతే మీకు ఎర్రర్ వస్తుంది. కంపల్సరిగా ఈ కలన్ అనేది యాడ్ చేయాలి. ఇదేంటి, ఇది ఒక కండిషన్ కదా. కండిషన్ ఎప్పుడు కూడా మనకు దేన్ని రిటర్న్ చేస్తుంది, ట్రూనా ఫాల్సా. రిలేషనల్ ఆపరేటర్స్లో చెప్పిన కదా, ట్రూ లేదా ఫాల్స్ని రిటర్న్ చేస్తే ఈ రిలేషనల్ ఆపరేటర్ అని. ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనేది ఏంటి, రిలేషనల్ ఆపరేటర్. ఇప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది, ఐదర్ ట్రూ రిటర్న్ చేస్తుంది లేదంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్లో కాంట్రాక్టర్ ఉన్నాడు కదా, ఫుడ్ ఉంటే వాళ్ళ 4 వర్కర్స్కి పని అసైన్ అవుతుంది. సో ఇక్కడ కూడా అట్లనే ఒకవేళ ఏజ్ ఎబో 18 ఉంటే మనం ఏమని చెప్పినాం, ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ కావాలని చెప్పినాం, ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ కావాలని చెప్పినాం. సో ప్రింట్ కావాలంటే మనం ఏ ఫంక్షన్ని వాడుకోవాలా, ప్రింట్ అనే ఫంక్షన్ని వాడుకోవాలా. బట్ ఈ ప్రింట్ అనే ఫంక్షన్ ఎవరి కింద పనిచేస్తాడు, ఈ ఇఫ్ కింద పనిచేస్తాడు. కాబట్టి ఈ ఇఫ్ అనే కాంట్రాక్టర్ కింద ప్రింట్ అనేది వర్కర్ లాగా పనిచేస్తాడు. కాబట్టి ఎందుకు, వీడు చెప్తేనే వాడు పని చేస్తాడు. ఏజ్ ఎబో 18 ఉంది, నువ్వు పని చేయంటేనే చేస్తాడు. అక్కడ కూడా ఫుడ్ ఉంది, సో ప్లేట్లో పెట్టి అంటే ఆ 4 వర్కర్స్ పెట్టిస్తారు. ఈడ కూడా సేమ్. సో దీని కింద పని చేస్తుండు అని చెప్పడానికి మనం ఏమి ఇవ్వాలా, కొంచెం స్పేస్ ఇవ్వాలా. స్పేస్ ఇవ్వాలి కాబట్టి మీరు ఎప్పుడైతే ఇట్లా ఎంటర్ అని నొక్కుతారో ఆటోమేటిక్గా కొన్ని కంపైలర్స్ తీసుకుంటాయి ఇట్లా స్పేస్, రైట్. సో మీరు ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత బయటకి ప్రింట్ ఇవ్వాలి కదా. సో అందుకు ఈ ప్రింట్ అనే దాన్ని ఒక వర్కర్ లాగా వాడుకుంటున్నాం ఇఫ్ కింద. ఇక్కడ ఏమని రాస్తా, నేను ఎలిజిబుల్ టు ఓట్ అని రాస్తున్నా. రాసేసి ఇప్పుడు రన్ చేస్తా. రన్ చేస్తే మనకేంటి, ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఇన్పుట్ ఎంత ఇస్తా, నేను 19 years old అని ఇస్తా. ఇచ్చి రన్ చేస్తా. రన్ చేస్తే ఇక్కడ చూడండి మనకేమి ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ట్రేస్ అవుట్ చేద్దాం. ఏజ్ అనే వేరియబుల్ ఏం స్టోర్ అయింది, 19 కదా. 19 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అన్నప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది, ఇది ట్రూ. మన కాంట్రాక్టర్ ఏమని చెప్తుండు, చెయ్యండి పని అని చెప్తుండు. సో అప్పుడు ఈ ప్రింట్ అనేది ఏం చేసింది, ఎలిజిబుల్ టు అవుట్ అని ప్రింట్ చేసింది. ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేసేసింది, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మళ్ళీ రన్ చేద్దాం. రన్ చేసి ఇక్కడ నేను ఏమని ఇస్తా, 10 అని ఇస్తా. 10 అని ఇస్తే రన్ అవుతుందా, కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. బట్ ఈ స్టేట్మెంట్ రన్ అవుతుందా, అయితలేదు. ఎందుకంటే మన కాంట్రాక్టర్ చెప్తలేడు కదా ప్రింట్ ఫంక్షన్కి మీరు పని చేయండి అని. ఇక్కడ ఎందుకు ఫాల్స్ అని వస్తుంది, ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 18 కాదు. సో ఫాల్స్. మన కాంట్రాక్టర్ మిల్స్ లేదు, సో వాళ్ళ 4 వర్కర్స్కి పని చెప్తాడా, చెప్పాడు. ఈడ కూడా అంతే, ఈ ప్రింట్ అనే వర్కర్కి పని చెప్పాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే కాంట్రాక్టర్ కింద పని చేస్తుంది కాబట్టి ఈ వర్కర్ మనం ఏం చేస్తాం, ఇండెంటేషన్ ఇస్తాం. ఈ ఇఫ్ బ్లాక్ కింద అంటే ఒక కండిషన్ ఎగ్జిక్యూట్, ఒక కండిషన్ ట్రూ అయితేనే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలంటే మనం ఏం చేస్తాం, ఈ ఇఫ్ అనే దాన్ని వాడతాం. ఒక కండిషన్, మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అయితేనే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి, లేకపోతే కావద్దు అన్న కేసులో మనం దేన్ని వాడతాం, ఈ ఇఫ్ అనే కండిషనల్ స్టేట్మెంట్ని వాడతాం. క్లియర్. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మనం ఎప్పుడైతే ఇచ్చిన కండిషన్ ట్రూ అవుతుందో, ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా, ఇఫ్ కింద ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే కాదు అని అర్థమైంది. ఈ ఇఫ్ సింటాక్స్ పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమని రాస్తాం, ఇఫ్ అని రాస్తాం. ఆ తర్వాత ఏంటి, ఒక కండిషన్ రాస్తాం. కండిషన్ తర్వాత కలన్, కలన్ కంపల్సరీగా ఇవ్వాలి. ఇది సింటాక్స్. క్లియర్. ఇప్పుడు ఒక డెవలపర్ ఉన్నాడని అనుకుందాం. ఈ డెవలపర్కి ఏమో ఏంటి, చాలా ఆకలి అవుతుంది. చాలా ఆకలి అయితే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళి సెర్చ్ చేస్తాం, మన స్టాల్ దగ్గరికి వెళ్తాం. స్టాల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ అడుగుతాడు కదా, ఎవడు ఉంటాడు ఇక్కడ, కాంట్రాక్టర్ ఉంటాడు. ఈ కాంట్రాక్టర్ని అడిగిండు మీల్స్ ఉందా అని. ఈయన ఏం చెప్పిండు, మీల్స్ అయితే ఏం లేదు అని చెప్పేసిండు. చెప్పిన తర్వాత పోని మన ఆఫీస్లో ఏమైనా వేరే ఉన్నాయా ఫుడ్ ఐటమ్స్ అంటే ఏం లేవు. సో నెక్స్ట్ ఈయనకేమో చాలా ఆకలి అవుతుంది. ఫస్ట్ ఏం చేస్తాం, మన దగ్గరలో ఏదైనా హోటల్ ఉందేమో చూస్తాం. దగ్గరలో కూడా ఏ హోటల్ లేదు. సో ఈయనకు వెతకంగా ఎక్కడ చివరికి ఒక హోటల్ దొరికింది. చాలా దూరంలో ఒక హోటల్ ఉంది. ఈ హోటల్కి వెళ్ళిండు. హోటల్కి వెళ్ళిన తర్వాత ఈ హోటల్లో ఎవరు పనిచేస్తారు, వర్కర్స్ ఉంటారు కదా. ఈ హోటల్లో పనిచేసే వర్కర్స్ ఉంటారుగా, ఆ వర్కర్స్ ఈయనకి ఏం చేస్తారు, ఫుడ్ పెడతారు. ఫుడ్ పెట్టేసి ఈ డెవలపర్కి ఫుడ్ పెడతారు. ఆ తర్వాత ఈయనకు బిల్ ఇస్తారు. ఈయన బిల్లు కట్టేసి వస్తాడు కదా. ఇదంతా ఎందుకు జరిగింది, ఈ డెవలపర్ హోటల్ దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, మన ఆఫీస్లో ఉన్న కాంట్రాక్టర్ ఏం చెప్పిండు, ఫుడ్ లేదని చెప్పిండు, మీల్స్ లేదని చెప్పిండు. కాబట్టి ఈ హోటల్ దాకా వెళ్ళాల్సి వచ్చింది, రైట్. హోటల్ ఉంటే
దగ్గరలో అంటే హోటల్ దగ్గరలో లేకుండే దూరం ఉండే బట్ ఉంది కాబట్టి వెళ్ళిండు. అసలు హోటల్లే లేవనుకో వెళ్తాడా? ఇంకా వెళ్ళాడు కదా. సో ఈ కాంట్రాక్టర్కి ఫుడ్ లేదనడం వల్ల ఇదంతా అయ్యింది. అట్లనే మన ప్రోగ్రామింగ్లో కూడా ఒకవేళ మనం ఇఫ్లో పెట్టిన కండిషన్ ఫాల్స్ అయితే, ఇఫ్లో పెట్టిన కండిషన్ ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎవరు ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అంటే ఈ ఎల్స్ అనే పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. అది కూడా మనం రాస్తేనే, హోటల్ ఉంటేనే హోటల్కి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం కదా. సో మన ప్రోగ్రామింగ్లో కూడా ఈ ఇఫ్ అనేది ఎగ్జిక్యూట్ కాకపోతే, ఒకవేళ ఎల్స్ అనేది ఉంటే ఆ ఎల్స్ పార్ట్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. హోటల్కి వెళ్తే హోటల్లో ఉన్న వర్కర్స్ పనిచేయడం స్టార్ట్ చేసేది కదా. ఈడ కూడా అంతే. ఒకవేళ ఇఫ్ కాంట్రాక్టర్ పని చేయకపోతే మనం ఎల్స్కి వెళ్తే ఆ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్స్ పనిచేయడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. ఒక్కసారి దీన్ని ఎగ్జాంపుల్ త్రూ చూద్దాం. ఎగ్జాంపుల్ యొక్క ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే, మనం ఒక నంబర్ని యూజర్ దగ్గర నుంచి తీసుకొని ఒకవేళ నంబర్ పాజిటివ్ అయిందనుకో బయటకి పాజిటివ్ అనే వాడిని అవుట్పుట్ లాగా ప్రింట్ చేయాలి. లేదు ఆ నంబర్ నెగిటివ్ అయిందనుకోండి, నెగిటివ్ అనే వాడిని అవుట్పుట్ లాగా ప్రింట్ చేయాలి. ఇది మన ప్రాబ్లం స్టేట్మెంట్. దీనికి అప్రోచ్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఏంటి, ఎలాగో మనం యూజర్ దగ్గర నుంచి నంబర్ తీసుకోవాలి కాబట్టి మనం ఏ ఫంక్షన్ని వాడతాము, ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ని వాడినాం. బట్ బై డిఫాల్ట్ ఇది ఎలా తీసుకుంటుంది, స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది ఇన్పుట్ని. సో మనం ఇక్కడనే దాన్ని టైప్ క్యాష్ చేసేద్దాం ఇంటీజర్కి. చేసేసి దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నా. వచ్చిన నంబర్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నా. ఆ వేరియబుల్ పేరు ఏంటంటే నమ్. ఫస్ట్ మనం ఈ ఇఫ్ అనే కాంట్రాక్టర్ని అడగాల. ఫస్ట్ మనం మన డెవలపర్ ఎక్కడ అడిగిండు, మన క్యాంటీన్లో ఫుడ్ ఉన్నదా లేదా అని అడగాల కదా ఫస్ట్ అయితే. సో ఇక్కడ అడుగుతాం నంబర్, ఈ నమ్ గ్రేటర్ దెన్ జీరో అయితే అది ఎలా ఉన్నట్టు, పాజిటివ్ అన్నట్టు. లెస్ దెన్ జీరో ఉంటే ఏంటి, నెగిటివ్. ఏదైనా నంబర్ గ్రేటర్ దెన్ జీరో ఉంటే దాన్ని ఏమంటాం, పాజిటివ్. లెస్ దెన్ జీరో ఉంటే దాన్ని ఏమంటాం, నెగిటివ్ అంటాం కదా. సో ఫస్ట్ అడుగుతున్నాం, మన ఆఫీస్లో ఉన్న కాంట్రాక్టర్కి అడుగుతున్నాం మీల్స్ ఉందా అని. ఇక్కడ కూడా అట్లనే ఇఫ్ నంబర్ అనేది పాజిటివా అని అడుగుతున్నాం, నమ్ గ్రేటర్ దెన్ జీరోవా అని అడుగుతున్నాం. ఒకవేళ మన ఆఫీస్లో ఉన్న కాంట్రాక్టర్ ఉంది, మీల్స్ ఉందంటే ఎవరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు, మన ఆఫీస్లో కాంట్రాక్టర్ కింద ఉన్న నలుగురు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. అలానే ఇక్కడ కూడా ఒకవేళ నమ్ అనేది గ్రేటర్ దెన్ జీరో అయితే అప్పుడు ఈ ఇఫ్ అనే కాంట్రాక్టర్ కింద ఎవరిని పెట్టాలి, మనం బయటకి అవుట్పుట్ ఏమని ప్రింట్ చేయాలి, మనం పాజిటివ్ అని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే మనకి ఏం కావాలి, ప్రింట్ అనే ఫంక్షన్ కావాలి కదా. సో ఇఫ్ అనే కాంట్రాక్టర్ కింద ఈ ప్రింట్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఏంటి, పాజిటివ్ అని ప్రింట్ చేసేసినాం. ఓకే, ఒకవేళ మన కాంట్రాక్టర్ ఫుడ్ లేదు, మీల్స్ లేదు అన్నాడు, అప్పుడు మన డెవలపర్ ఎక్కడికి వెళ్ళిండు, హోటల్కి వెళ్ళిండు కదా. ఇక్కడ కూడా మన ఇఫ్ కాంట్రాక్టర్ నంబర్ అనేది గ్రేటర్ దెన్ జీరో అయితే కాదు అని చెప్పిండు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళచ్చు, ఈ ఎల్స్ దగ్గరికి వెళ్ళచ్చు. ఎల్స్ అని రాసిన తర్వాత ఇక్కడ కూడా మనం కాలన్ పెట్టాలి. హోటల్కి వెళ్తే ఎవరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు, హోటల్లో ఉన్న వాళ్ళు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు కదా. ఇక్కడ కూడా ఎల్స్ దగ్గరికి వెళ్తే ఎల్స్ కింద ఈ హోటల్లో ఉన్న వాళ్ళు పనిచేస్తారు కాబట్టి మన ఇంటర్ప్రిటర్కి తెలియాలి కదా. అందుకు మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రింట్ అనేది హోటల్లో పనిచేస్తున్నదని చెప్పడానికి ఇక్కడ మనం మళ్ళీ ఇండెంటేషన్ ఇవ్వాలి. ఇండెంటేషన్ ఇచ్చేసినాం, ఇక్కడ కూడా ఇండెంటేషన్ ఇచ్చినాం, రైట్. ఇక్కడ కూడా ఇండెంటేషన్ ఇస్తాం. ప్రింట్ ఇప్పుడు నంబర్ అయితే పాజిటివ్ కాదు, మరి ఏంటి, నెగిటివ్ కదా, నెగిటివ్ అని పెట్టేస్తాం, రైట్. ఇక్కడ మన ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఏమని చెప్పింది, నంబర్ అనేది గ్రేటర్ దెన్ జీరో కాదు, అందుకే నేను ఎగ్జిక్యూట్ అవుతలేను అని చెప్పింది. ఎగ్జిక్యూట్ కాకపోతే మనం ఎక్కడికి వస్తామని చెప్పినా, ఎల్స్కి వచ్చినాం. పాజిటివ్ కానప్పుడు ఆ నంబర్ ఎలా ఉంటుంది, నెగిటివ్గా కదా. సో నెగిటివ్, ప్రింట్ నెగిటివ్ అని రాసేస్తాం, రైట్. పాజిటివ్ కాలేదు ఒక నంబర్ అంటే అది ఖచ్చితంగా నెగిటివ్ అన్నట్టే. ఈ హోటల్కి వెళ్ళి తింటాం, రైట్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అంటే ఒక వర్డ్ కాదు, ఒక నంబర్ తీసుకొని ట్రేస్ అవుట్ చేసి చూద్దాం. నంబర్ లాగా నేను దేన్ని తీసుకుంటున్నా, 2 అనే నంబర్ని తీసుకుంటున్నా. 2 అనే నంబర్ని తీసుకొని ఫస్ట్ ఇక్కడికి వస్తా. ఇఫ్ అనే కాంట్రాక్టర్ని అడుగుతా, 2 అనేది గ్రేటర్ దెన్ జీరోనా, అవును. కాబట్టి ఎవరు పనిచేయడం స్టార్ట్ చేస్తారు, ఇఫ్ అనే కాంట్రాక్టర్ కింద ఉన్న వాళ్ళు పనిచేయడం స్టార్ట్ చేస్తారు. పనిచేస్తే మనకు ప్రింట్ పాజిటివ్ అని ఉంది. సో మనకు పాజిటివ్ అనేది అవుట్పుట్ లాగా వస్తుంది. వచ్చేసింది. మనం ఆల్రెడీ తినేసినాం. ఇప్పుడు ఏంటి, ఆఫీస్లో ఉన్న కాంట్రాక్టర్ ఫుడ్ ఉన్నదన్నాడు, మనం ఆఫీస్లోనే మీల్స్ చేసేసినాం. మరి హోటల్కి వెళ్తామా, వెళ్ళాం కదా. సో ఇక్కడ కూడా అంతే, ఆల్రెడీ ఇది ట్రూ అయిపోయింది, ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. మరి ఎల్స్ పార్ట్కి వస్తామా, రామ్ కదా. తిన్నాక ఇంకో హోటల్కి ఎందుకు వెళ్తాం, వెళ్ళాం. సో ఇది ఎగ్జిక్యూట్ కాదు, రైట్. ఇప్పుడు అట్లా కాకుండా నెక్స్ట్ కేసు ఏంటంటే, సపోజ్ ఒక ఆయన వచ్చిండు, నంబర్ ఏమని ఇచ్చిండంటే -2 అని ఇచ్చిండు అని అనుకుందాం. మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తాం. ఇఫ్
నంబర్ గ్రేటర్ దెన్ 0 కాదు. ఎందుకు? -2 అనేది గ్రేటర్ దెన్ 0 కాదు. సో మన ఆఫీస్లో ఫుడ్ లేదన్నాడు. మనం అప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఈ హోటల్కి వెళ్తాం. హోటల్కి వెళ్ళి అక్కడ ఉన్న వర్కర్స్ పని చేయడం స్టార్ట్ చేస్తారు కదా. ఇక్కడ ఏమనుంది? ప్రింట్ నెగిటివ్ అని ఉంది. సో అప్పుడు మనం బయటకి దేన్ని ప్రింట్ చేస్తాం? ఈ నెగిటివ్ అనే వాటిని ప్రింట్ చేస్తాం. అర్థమైందా క్లియర్గా? ఒక్కసారి దీన్ని కోడ్ చేసి చూద్దాం. మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ని వాడుతున్నా. ఈ ఇన్పుట్ ఆఫ్ అనే ఫంక్షన్ని వాడి ఆ తర్వాత వచ్చే ఇన్పుట్ని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేసేస్తున్నా. కన్వర్ట్ చేసేసి దీని అంతటిని కూడా వచ్చే ఇన్పుట్ని ఇంటీజర్ లాగా కన్వర్ట్ చేసి ఒక వేరియబుల్కి అసైన్ చేసిన, దాని పేరే నమ్. ఈ వేరియబుల్కి అసైన్ చేసేసిన తర్వాత ఫస్ట్ మనం ఏంటి, మన ఆఫీస్లో కాంట్రాక్టర్ని అడగాలి మీల్స్ ఉందా లేదా అని. మీల్స్ ఉంటేనేమో అక్కడనే తినేస్తాం, లేకపోతేనేమో హోటల్కి వెళ్తాం కదా. సో ఇప్పుడు కూడా మన ప్రోగ్రామింగ్లో ఇక్కడ అడుగుతున్నాను అనమాట, ఇఫ్ అనే కాంట్రాక్టర్కి అడుగుతున్నా ఏంటి, నమ్. ఈ నమ్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ గ్రేటర్ దెన్ 0 అని అడుగుతున్నా. అవును గ్రేటర్ దెన్ 0 అని అన్నాడు అనుకో, అక్కడ కూడా అవును ఆఫీస్లో ఉంది ఫుడ్, మీల్స్ ఉంది అని అన్నాడు అనుకో, ఎవరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు? ఇఫ్ అనే కాంట్రాక్టర్ కింద ఉన్న నలుగురు పని చేయడం స్టార్ట్ చేస్తారు కదా. సో ఇక్కడ కూడా ఈ ఇఫ్ అనే దాని కింద ఉన్న స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ ఇఫ్ అనే దాని కింద ఉన్న స్టేట్మెంట్స్ అంటున్నా కాబట్టి మన ఇంటర్ప్రిటర్కి అర్థం కాలే కదా ఈ స్టేట్మెంట్ ఇఫ్ కింద పనిచేస్తుందని. దానికోసం ఇండెంటేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి, బయటకి అవుట్పుట్ ప్రింట్ చేయాలా. ఏమని ప్రింట్ చేయాలా? నంబర్ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే అది ఎలా ఉన్నట్టు? పాజిటివ్ కదా. సో ఇక్కడ ప్రింట్ పాజిటివ్ అని చెప్తున్నా. పాజిటివ్ రైట్. లేదు ఫర్ సపోజ్ ఆ నంబర్ అనేది గ్రేటర్ దెన్ 0 కాలేదు, మన ఆఫీస్లో ఫుడ్ లేదు అని అనుకుందాం, మన ఆఫీస్లో మీల్స్ లేదు అని అనుకుందాం. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? హోటల్కి వెళ్తాం. ఇక్కడ కూడా నంబర్ అనేది గ్రేటర్ దెన్ 0 కాదు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎల్స్ దగ్గరికి వెళ్ళాలి. హోటల్కి వెళ్ళిన తర్వాత ఎవరు పని చేయడం స్టార్ట్ చేస్తారు? ఆ హోటల్లో ఉన్న వర్కర్స్ కదా. సో ఇక్కడ కూడా ఈ ఎల్స్ అనే దాని కింద ఉన్న వర్కర్స్ పని చేస్తారు కాబట్టి మన ఇంటర్ప్రిటర్కి చెప్పాలన్నమాట, ఈ ఎల్స్ అనే దాని కింద వర్కర్స్ ఉన్నారు. అందుకు నేను ఇక్కడ ఏమి ఇచ్చినా, మళ్ళీ ఇండెంటేషన్ ఇచ్చి ఇక్కడ రాస్తా. అది పాజిటివ్ కాలేదు అంటే బై డిఫాల్ట్ అది ఏమైపోతుంది, ఇంకా నెగిటివ్ కదా. అది పాజిటివ్ కాలేదనుకో నంబరు, ఇక్కడనే మనకు తెలిసిపోతుంది అది గ్రేటర్ దెన్ 0 అయితే కాదు. అందుకే ఇఫ్ అనే కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతలేదు. అందుకే మనం ఎక్కడికి వచ్చినాం? ఎల్స్కి వచ్చినాం. గ్రేటర్ దెన్ 0 కాకపోతే అది ఏమన్నట్టు? లెస్ దెన్ 0 అని అనుకుందాం. సో మనం ఏంటి, నెగిటివ్ అని ప్రింట్ చేసేస్తాం. ప్రింట్ చేసేసి ఇక్కడ ఒకసారి రన్ నొక్కుదాం. రన్ నొక్కి ఒక నెంబర్ ఇస్తా, 2 అని ఇచ్చిన. 2 అని ఇస్తే ఏమని వచ్చింది? పాజిటివ్. ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ నమ్మనే వేరియబుల్ ఏం స్టోర్ అయింది? 2 స్టోర్ అయింది. 2 గ్రేటర్ దెన్ 0 అని అడుగుతున్నాం. అవును గ్రేటర్ దెన్ 0నే అని అన్నాం. అక్కడ కూడా అవును ఆఫీస్లోనే ఫుడ్ ఉంది అని అన్నాం. సో మనం ఏం చేస్తాం? ఆఫీస్లోనే తినేస్తాం కదా. ఇంకా హోటల్కి వెళ్తామా? వెళ్ళాం కదా. సో ఇక్కడనే నమ్ము గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఈ ఎల్స్ అనే పార్ట్ ఎగ్జిక్యూట్ కాదు. అక్కడ కూడా మనం హోటల్కి వెళ్ళాం కదా. ఇది ఎగ్జిక్యూట్ కాలే, అక్కడ కూడా మనం హోటల్కి వెళ్ళాలి. ఇప్పుడు అట్లా కాకుండా ఏమైంది, ఒక ఆయన వచ్చి -2ని ఇన్పుట్ లాగా ఇచ్చిండు. ఇప్పుడు ఏంటి, నెగిటివ్ అని వచ్చింది. దీన్ని ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం అడుగుతాం ఆఫీస్లో ఫుడ్ ఉందా, అట్లనే ఇక్కడ నమ్ అనేది గ్రేటర్ దెన్ 0 అని అడిగినాం. అప్పుడు ఏమని చెప్పిండు? కాదు ఆఫీస్లో ఫుడ్ లేదని చెప్పిండు. ఈ నమ్ అనేది కూడా గ్రేటర్ దెన్ 0 కాదన్నాడు. మనం అప్పుడు ఎక్కడికి వెళ్తాం? హోటల్కి వెళ్తాం. ఇక్కడ కూడా సింపుల్, ఈ ఎల్స్ బ్లాక్కి వస్తాం. ఎల్స్ బ్లాక్ వచ్చిన తర్వాత ప్రింట్ ఇక్కడ ఏముంది? ఎల్స్ బ్లాక్ వచ్చిన తర్వాత ప్రింట్ నెగిటివ్ అని ఉంది. సో నెగిటివ్ అనేది అవుట్పుట్ లాగా వచ్చింది మనకి. ఈ ఇఫ్ని ఎల్స్ని మనం ఏమంటామంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. దాని యొక్క డెఫినేషన్ ఒక్కసారి చూడండి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈజ్ కండిషనల్ స్టేట్మెంట్ దట్ ఎగ్జిక్యూట్స్ a block of code if a specific condition is true and another block of code if that condition is false. మనం స్పెసిఫై చేసిన కండిషన్ ట్రూ అయితేనేమో ఈ ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. లేకపోతే మనం స్పెసిఫై చేసిన కండిషన్ ఫాల్స్ అయితేనేమో ఈ ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి అని చెప్తుంది. క్లియర్? మన డెవలపర్స్ ఎక్కడన్నా లంచ్ చేయని, మనకు సంబంధం లేదు. ఆఫీస్లోనే లంచ్ చేయని, హోటల్లోనే లంచ్ చేయని, మనకు సంబంధం లేదు. బట్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు కంప్లీట్ చేయాల్సిందే కదా. అట్లనే మన ప్రోగ్రామింగ్లో కూడా ఈ ఇఫ్ అనే బ్లాక్ ఎగ్జిక్యూట్ కానీ కాకపోని, ఎల్స్ అనే బ్లాక్ ఎగ్జిక్యూట్ కానీ కాకపోని, బట్ మన మెయిన్ ఫ్లోలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి కదా. ఇప్పుడు నేను మెయిన్ ఫ్లోలో ఒకటి రాస్తున్నా, ఏంటి, ప్రింట్ ఐ యామ్ డన్ అని రాస్తున్నా. మనకు దీంతో సంబంధం లేదు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా కాలేదా, ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిందా కాలేదా.
నా పని నేను చేసుకుంటా, ఎందుకంటే నేను డెవలపర్, నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు అని చెప్తుంది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. రన్ చేసి ఒక నెంబర్ ఇన్పుట్ లాగా ఇవ్వాలి కదా, ఇస్తున్నా 2 అని. 2 అని ఇస్తే ఏంటి, పాజిటివ్ అని వచ్చింది. ఆ తర్వాత ఐఎమ్ డన్ అని కూడా వచ్చింది. ఎందుకు, ఇక్కడ ఫస్ట్ చెక్ చేస్తాం. ఇఫ్ అనే కాంటాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, నంబర్ అనేది గ్రేటర్ దెన్ 0 కాదా అని అడిగినాం. అవును, 2 అనేది గ్రేటర్ దెన్ 0 కాబట్టి పాజిటివ్ అని వచ్చింది. ఆల్రెడీ మనం ఆఫీస్లో లంచ్ చేసేసినాం కాబట్టి హోటల్కి వెళ్తామా, వెళ్ళాము. తినేసి మన పని మనం చూసుకోవాలి కదా. మన మెయిన్ ఫ్లోలో ఏముంది, ఇగో ప్రింట్ ఐఎమ్ డన్ అని ఉంది. సో మా పని నేను చేసుకుంటా. ఈ ప్రింట్ అనేది ఐఎమ్ డన్ అనేది ఎక్కడుంది, మెయిన్ ఫ్లోలో ఉంది. నేను ఎవరి కింద పని చేస్తలే, అటు హోటల్లో పని చేస్తలే, లేదు కాంట్రాక్టర్ కింద పని చేస్తలే, నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నేను ఎగ్జిక్యూట్ అయిపోతా అని అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఈ ప్రింట్ ఐఎమ్ డన్ అనేది ఎందుకు, అది మెయిన్ ఫ్లోలో ఉంది కాబట్టి. ఒకవేళ ఇఫ్లో ఉంటే కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు ఎల్స్లో ఉన్న బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్లో ప్రొవైడ్ చేసిన కండిషన్ ఫాల్స్ అయితే మన ప్రోగ్రాంలో మనం ఎల్స్ అని రాస్తే ఆ ఎల్స్ బ్లాక్లో ఉన్నవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. బట్ ఇఫ్లో లేదు, ఎల్స్లో లేదు కాబట్టి మన మెయిన్ ఫ్లో ఉంది కాబట్టి దానికి అది ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. క్లియర్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ ప్రింట్ ఐఎమ్ డన్ అనే స్టేట్మెంట్ని ఇఫ్ బ్లాక్ తర్వాత రాద్దాం, అసలు ఏమవుతుందో చూద్దాం. రైట్, ఇక్కడ రాసేసి రన్ చేస్తా. రన్ చేస్తే ఏమవుతుంది, నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే మనం ఆ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఎగ్జాంపులే వాడుకుందాం. ఫస్ట్ ఏంటి, మన డెవలపర్కి ఆకలేసింది. ఆకలేసిన తర్వాత ఇమీడియట్గా మనం ఎక్కడికి వెళ్ళిపోయినాం, కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినాం, ఫుడ్ ఉందా, మీల్స్ ఉందా అని అడిగినాం. ఆయన ఏమన్నాడు, లేదు అన్నాడు. లేదన్న తర్వాత మన డెవలపర్ ఏం చేసిండు, ఆఫీస్కి దగ్గరలో లేదా కొంచెం దూరం ఏమన్నా హోటల్స్ ఉన్నాయా అని సర్చ్ చేసిండు. అప్పుడు ఆయనకేంటి, హోటల్ దొరికింది కదా. హోటల్కి దొరికితే హోటల్కి నేరుగా వెళ్ళిపోయిండు. అట్లా కాకుండా మనం ఏంటి, ఫస్ట్ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినాం, ఆయన లేదన్నాడు. అయినా మనకు చాలా ఆకలి అవుతుంది. ఆకలిగంగా వెళ్ళి కూడా పని చేయం కదా. హోటల్ ఉందని తెలుసు, మనకు హోటల్ ఉందని ఆల్రెడీ తెలుసు. బట్ స్టిల్ అయినా పోయి పని చేసి కొంచెం అయిన తర్వాత హోటల్కి పోదామని అనుకోం కదా ఎవరం కూడా. ఆకలి అయితే పోయి తినేస్తాం, హోటల్లో అయినా కాంట్రాక్టర్ దగ్గర అయినా పోయి తినేస్తాం. అట్లా కాకుండా కాంట్రాక్టర్ లేదన్నాడు, కొంచెం సేపు పని చేసి ఆ తర్వాత హోటల్ ఉందని హోటల్కి వెళ్ళాం కదా. ఒకవేళ హోటల్ అసలు లేనే లేదు అనుకో, ఆ రోజు మనం ఇంకా తినకుండా కాంట్రాక్టర్ లేదు అన్నాడు కదా, ఓకే, లేకపోతే నా పని నేను చేసుకుంటా అని చేసుకుంటాం. అంతేగాని హోటల్ ఉందని తెలిసినా కూడా మనం అక్కడికి వెళ్ళకుండా ఉండలేం కదా. క్లియర్. అట్లనే ఇక్కడ మన ప్రోగ్రామింగ్లో కూడా ఈ ఇఫ్ అనే బ్లాక్ వాడిన తర్వాత ఎల్స్ అనేది వాడాలనుకుంటే ఇమీడియట్గా వాడాలా. ఇఫ్ తర్వాత ఏ స్టేట్మెంట్ వాటి మధ్యలో ఉండొద్దు. ఎల్స్ వాడాలనుకుంటే ఇమీడియట్గా వాడాలా. లేదు నువ్వు మొత్తానికే వాడవు అనుకుంటే ఓకే, ఇట్స్ ఫైన్. మొత్తానికి వాడకపోతే ఓకే, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మీకు ఇఫ్ తర్వాత ఎల్స్ ఉందని వాడాలి అని తెలిసినా కూడా మీరు ఏం చేస్తారు, వాడలేదనుకో, అప్పుడు మనకి ఎర్రర్ ఇస్తుంది. మనకు హోటల్ ఉందని తెలిసినా మనం అక్కడికి వెళ్ళలేకుండా ఉండలేం కదా. అట్లనే ఇది కూడా సింపుల్. ఇఫ్ తర్వాత మనం ఇమీడియట్గా ఎల్స్ వాడాలి. ఎల్స్ వాడకపోతే ఇలా ఎర్రర్ వస్తుంది అనమాట. వీటి మధ్యలో ఏ స్టేట్మెంట్స్ కూడా ఉండొద్దు, ఇమీడియట్గా వాడాలి. ఇఫ్ తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉన్నా వాటి తర్వాతనే ఉండాలి, ఈ ఇఫ్ ఎల్స్ అనే బ్లాక్ తర్వాత. క్లియర్. ఇప్పుడు ఇక్కడ 2 అని ఇస్తే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఈ ప్రోగ్రామ్ను ఒకసారి రన్ చేద్దాం. రన్ చేస్తే నేను ఫస్ట్ ఇన్పుట్ ఏమని ఇస్తా, -8 అని ఇస్తా. -8 అని ఇవ్వగానే నాకు అవుట్పుట్ ఏమని వచ్చింది, ఐఎమ్ డన్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది, ఈ -8ని ఫస్ట్ చెక్ చేస్తాం. ఎవరు చెక్ చేస్తారు, మన కాంట్రాక్టర్ చెక్ చేస్తాడు. -8 గ్రేటర్ దెన్ 0 కాదా అని చెక్ చేసిండు. కాదు కాబట్టి మనం ఎక్కడికి వచ్చేసినాం, ఇక్కడికి వచ్చినాం, ఈ స్టేట్మెంట్కి వచ్చినాం. వచ్చేసి ఐఎమ్ డన్ అని ప్రింట్ చేసినాం. అంతే కదా. మన సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్లో ఏంటి, ఫస్ట్ వెళ్ళి డెవలపర్ అడుగుతారు, ఫుడ్ ఉందా అని అడుగుతాడు. ఆ కాంట్రాక్టర్ లేదు అని చెప్పిండు అనుకోండి, ఫస్ట్ హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు. ఇక్కడ ఏమైనా హోటల్స్ ఉన్నాయా, ఎల్స్ బ్లాక్ ఇక్కడ లేదు కదా. సో పోయి తన పని తాను చేసుకుంటాడు. అందుకు ఐఎమ్ డన్ అని వచ్చింది. అట్లా కాకుండా ఇప్పుడు కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుడ్ ఉందని చెప్పిండు. ఫుడ్ ఉందని చెప్తే ఏంటి, ఆయన పోయి అక్కడ తినేస్తాడు, తినేసి మళ్ళీ వచ్చి తన పని తాను చేసుకుంటాడు. అందుకే ఇక్కడ పాజిటివ్ అని వచ్చింది, ఐఎమ్ డన్ అని కూడా వచ్చింది. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీరు ఎల్స్ వాడాలి అని అనుకుంటే ఇఫ్ బ్లాక్ తర్వాత ఇమీడియట్గా ఎల్స్ బ్లాక్ ఉండాలి. ఇఫ్ బ్లాక్ తర్వాత ఇమీడియట్గా ఎల్స్ బ్లాక్ ఉండాలి. అంతేగాని మెయిన్ ఫ్లోకి సంబంధించిన ఎలాంటి స్టేట్మెంట్స్ ఉండొద్దు. ఇఫ్ బ్లాక్ తర్వాత ఎల్స్ బ్లాక్ వాడాలనుకుంటే ఇమీడియట్గా వాడాలి. వాటి మధ్యలో ఎలాంటి మెయిన్ ఫ్లోకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఉండకూడదు. అది రూల్. క్లియర్. ఉంటే మనం ఏమైనా పెడితే ఎర్రర్ వస్తుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి, మీరు ఎల్స్ వాడాలనుకోరు బట్ మెయిన్ ఫ్లోకి సంబంధించిన స్టేట్మెంట్ అక్కడ ఐఎమ్ డన్ అని పెట్టిరు కదా. సో ఐఎమ్ డన్ అని పెట్టిరు కాబట్టి ఇప్పుడు ఏంటి, మీకు ఎర్రర్ వస్తుంది, అది మెయిన్ ఫ్లోకి సంబంధించిందని. లేదు తీసేస్తే
మీకు ఆ ఎర్రర్ వెళ్ళిపోతుంది, నార్మల్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. -8 అని ఇస్తే నెగ్ అని వస్తుంది. క్లియర్? నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. నిజంగా మీకు అర్థమైతే సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే ఒక నలుగురికి షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఉంటుంది, ఒక్కసారి వెళ్ళి అటెంప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కలుద్దాం రేపు.